నువ్వు ఏ రోజు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావో తెలుసుకోవాలంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ బండి హారాన్ని నువ్వు ఎన్నిసార్లు మోగించావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు నీ లైఫ్ లో ఒక్కసారన్నా బండి హారాన్ని టచ్ చేయకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళావా? అలా వెళ్ళటం నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇంటర్నల్ గా ఏదో ఒక స్ట్రెస్ కు లోన్ అవుతూనే ఉంటావు. నీ బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ కంటిన్యూస్ గా రిలీజ్ అవుతూనే ఉంటది. ఏదైనా డాక్టర్ దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని అడిగినప్పుడు లేదండి నేను అంతా బానే ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటావు. నువ్వు పర్ఫెక్ట్లీ ఆల్ రైటా? ఎవరు చెప్పాడు నువ్వు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని? నీ ఆఫీస్ లో నీ సాటి కొలీగ్కి నీకన్నా ఎక్కువ హైక్ వస్తే నీకు ఫ్రస్ట్రేషన్. నీ పక్కింట్లో ఎవడన్నా 50% హైక్ తోటి కంపెనీ స్విచ్ అయితే ఫ్రస్ట్రేషన్. మీ ఆఫీస్ లో గానీ మీ రిలేటివ్స్ లో గానీ ఎవడన్నా వెయిట్ లాస్ కోసం డైట్ చేసి కొంచెం ఒళ్ళు తగ్గించుకుని గ్లామర్ పెంచాడంటే అప్పుడు కూడా నీకే ఫ్రస్ట్రేషన్. నీకు స్ట్రెస్ లేదా? ఈసారి మర్యాదగా డాక్టర్ అడిగినప్పుడు నీకెంత స్ట్రెస్ ఉందో కరెక్ట్ గా చెప్పు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ని, ఇలాంటి కార్టిజోల్ హార్మోన్ ని కంటిన్యూస్ గా నీ బాడీలో రిలీజ్ అవ్వకుండా చేయాలన్నా నీ మైండ్ సెట్ తో పాటు కొన్ని న్యూట్రిషన్ టిప్స్ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. అందుకే అంటారు వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అని. నువ్వేం తింటావో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తా.